భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ సోమవారం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని అధికారికంగా చెప్పారు. పాకిస్తాన్ నిరంతరం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన యూదు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నందున ఇజ్రాయెల్ పాకిస్తాన్ను నమ్మడం లేదని ఆయన బహిరంగంగా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన గ్రేటర్ వెస్ట్ ఆసియా ఫోరంలో మాట్లాడుతూ అబ్రహం ఒప్పందాలను పాకిస్తాన్ తిరస్కరించడం గురించి ఆయన సీరియస్గా మాట్లాడారు. పాకిస్తాన్ను ఏ శాంతి ప్రక్రియలోకి తీసుకురావడానికి ఇజ్రాయెల్ దేశానికి ఎలాంటి తొందర లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మాటలు చాలా సూటిగా మరియు కఠినంగా ఉన్నాయి. యూదు దేశానికి వ్యతిరేకంగా నిరంతరం ద్వేషపూరిత ప్రకటనలు చేసే పాకిస్తాన్ను ఇజ్రాయెల్ నమ్మదని ఆయన చెప్పారు. విస్తృత శాంతి కోసం ఇజ్రాయెల్ను గుర్తించాలని డొనాల్డ్ ట్రంప్ షరతు విధించినప్పుడు మొదలైన సంఘటనల పరంపరను ఈ వ్యాఖ్య ఇప్పుడు పూర్తిగా ముగించింది. పాకిస్తాన్ దానిని పూర్తిగా తిరస్కరించింది. ఇప్పుడు తమకు పాకిస్తాన్ ఏ విధంగానూ అవసరం లేదని ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా బదులిచ్చింది. ఈ తిరస్కరణ రెండు వైపులా సమానంగా ఉంది. దీనివల్ల వస్తున్న కొత్త ప్రపంచ వ్యవస్థ నుంచి పాకిస్తాన్ పూర్తిగా బయటకు నెట్టివేయబడింది. పాకిస్తాన్ తనకు తాను అల్లుకున్న పెద్ద వలలో ఎలా చిక్కుకుందో ఈ ప్రస్తుత చర్చ చాలా స్పష్టంగా చూపుతుంది. ఇరాన్ శాంతి ప్రక్రియకు సంబంధించిన అబ్రహం ఒప్పందాలలో ఒక ముఖ్యమైన భాగంగా పాకిస్తాన్తో సహా ప్రాంతీయ దేశాలు ఇజ్రాయెల్తో తమ సంబంధాలను సాధారణం చేసుకోవాలని ట్రంప్ బలవంతం చేయడానికి ప్రయత్నించారు. కానీ పాకిస్తాన్ తన ప్రాథమిక సూత్రాలు మరియు దేశీయ మతపరమైన మనోభావాల కారణంగా ఇజ్రాయెల్ను ఎప్పటికీ గుర్తించబోనని ప్రకటించింది. ఇజ్రాయెల్ను ఒక స్వతంత్ర దేశంగా ఎప్పటికీ అంగీకరించబోమని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖచ్చితంగా చెప్పారు. ఈ నిరాకరణను గతంలో పాలస్తీనాకు నైతిక మద్దతు అని చెప్పినప్పటికీ అజార్ ఇచ్చిన ప్రస్తుత సమాధానం ఆ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. పాకిస్తాన్ ఇజ్రాయెల్ను తీవ్రంగా ద్వేషిస్తున్నందున ఆ దేశాన్ని ఇజ్రాయెల్ ఎప్పుడూ ఒక మంచి భాగస్వామిగా పరిగణించలేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ తనకు ఇచ్చిన మంచి భాగస్వామ్యాన్ని తిరస్కరించలేదు. అసలు వారికి అలాంటి భాగస్వామ్యాన్ని నిజంగా ఇవ్వనేలేదని ఇప్పుడు తేలింది. యూదు ప్రజల భూమి హక్కులను గుర్తించటానికి పాకిస్తాన్కు ఇంకా చాలా కాలం పడుతుందని, దీన్ని అంగీకరించని వారు అబ్రహాం ఒప్పందాలలో చేరే అవకాశం ఏమాత్రం లేదని అజార్ ఇంకా చెప్పారు. దీని ద్వారా మొత్తం భారం పాకిస్తాన్ పైనే ఉంచబడింది. ఇజ్రాయెల్ను ప్రాంతీయ శాంతి మరియు అభివృద్ధికి ఒక ముఖ్యమైన శక్తిగా చూపిస్తుండగా పాకిస్తాన్ యూదు వ్యతిరేకతతో ఒక పెద్ద అడ్డంకిగా చూపబడుతోంది. అజార్ చేసిన ఈ ఆరోపణను ఎవరైనా అంగీకరించినా లేదా అంగీకరించకపోయినా దీని దౌత్యపరమైన ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ప్రధాన స్రవంతిలో చేరడానికి ముందు తన ప్రాథమిక ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన దేశంగా నిలబెట్టబడింది. ఇప్పటికే ఆర్థికంగా మరియు దౌత్యపరంగా తీవ్రంగా ఒంటరిగా ఉన్న పాకిస్తాన్కు భారత రాజధానిలో ఇజ్రాయెల్ రాయబారి చేసిన ఈ విమర్శ మరింత పెద్ద పరువు నష్టాన్ని కలిగించింది. ఈ మొత్తం సంఘటనలో భారతదేశంతో ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఫోరంలో అజార్ భారతదేశాన్ని చాలా మెచ్చుకున్నారు. భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ప్రాంతీయ అభివృద్ధికి ఒక ముఖ్యమైన స్తంభమని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ రాయబారి భారతదేశంలో నిలబడి భారతదేశాన్ని పొగడుతూ అదే సమయంలో పాకిస్తాన్ను తీవ్రంగా విమర్శించారు. భారతదేశం చాలా నమ్మదగిన భాగస్వామిగా చూడబడుతోంది. కానీ పాకిస్తాన్ నమ్మశక్యం కాని దేశంగా ముద్రవేయబడింది. దీనివల్ల పాకిస్తాన్ ఒంటరితనం అన్ని వైపులా పెరుగుతోంది. ఇరాన్ విషయంలో అమెరికా పాకిస్తాన్ను నమ్మడం లేదు. యుఏఈ పాకిస్తాన్ కార్మికులను బయటకు పంపుతోంది. రష్యా పాకిస్తాన్ను తక్కువ అంచనా వేస్తోంది. చైనా జలాంతర్గామి అభ్యర్థనను తిరస్కరించింది. ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్ను కలుపుకోవాలని కోరుకోవడం లేదని ప్రకటించింది. పాకిస్తాన్ను పక్కన పెడుతుండగా భారతదేశాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. దక్షిణాసియా ప్రస్తుత దౌత్యపరమైన పరిస్థితి ఇదే.